నమస్తే సిఎన్ఈ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి. కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. పిలుపునిచ్చిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. కాకినాడలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ఆనపర్తి శాసనసభ్యులు శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆ సమయంలో పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు ఆయన తనదైన శైలిలో స్పందించడం చర్చనీయాంశంగా మారింది. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో కనీసం ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడడంతో పాటు ప్రకృతి వనరులను పరిరక్షించవచ్చని వివరించారు. ప్రొటెక్ట్ చేసుకునే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. ఎక్కడైనా సరే ఆ ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కొన్ని సందర్భాల్లో తప్పదు. కానీ గత 5 సంవత్సరాలు చూసాం మనం. ఆయన హెలికాప్టర్ వస్తుంటే చెట్లు కొట్టేసేవారు, ఆయన టూర్ ఉంటే చెట్లు కొట్టేసేవారు. ఆ పరిస్థితి కరెక్ట్ కాదు. ఇవాళ అభివృద్ధి చేసేటప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో అయితే మాత్రమే ఎక్కడైనా పెద్ద చెట్లు ఉన్నా ఇంకోటైనా రిమూవ్ చేయడం జరుగుతుంది తప్పి చాలా వరకు వాటిని ప్రొటెక్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఎందువల్లంటే ఆ స్థాయి చెట్లు పెంచడం అనేది మళ్ళీ సాధ్యం కాదు. అందువల్ల ఇవాళ ఒక చెట్టు పెంచడమే కాదు, ప్రకృతి పరిరక్షణకి మనందరం భాగస్వాములు కావాలి. ప్రకృతి పరిరక్షణలో చాలా అంశాలు ఉన్నాయి. ఆ అంశాలన్నింటి ఇప్పుడు మనమే విమర్శించడం చాలా తేలిక. మనమే ఒక పిల్లలు అమెరికాలో లేకపోతే ఇతర దేశాల్లో ఉన్నారు, వారిని చూడడానికి వెళ్తాం 6 మాసాలు. అక్కడ ప్లాస్టిక్ కానీ వేస్ట్ కానీ చక్కగా డస్ట్బిన్లో వేస్తాం. ఇండియాలో వచ్చిన తర్వాత ఇవాళ నీతులు చెప్పే మనమందరం రోడ్డుని ఒక డస్ట్బిన్ లాగా లేదా కెనాల్ని ఒక డస్ట్బిన్ లాగా ఫీల్ అక్కడ వేసేస్తా ఉన్నాం. అటువంటి స్థితి మారాలి మనకి. మనమందరం కూడా మానసికంగా ఒక పరిపూర్ణత చేయించుకుని ప్రకృతిని కాపాడాలి అనేది మనందరం ఆలోచన చేయాలి. మనందరం పూజలు చేస్తూ ఉంటాం. ఆ పూజలు అందరం ఏంటంటే సంకల్పాలు చెప్తూ ఉంటారు. ఆ సంకల్పంలో నాకు మణులు కావాలి, మాణిక్యాలు కావాలి, ధనరాశులు కావాలి, ఇవన్నీ చెప్తారు. కానీ అసలు సంకల్పం ఏంటంటే ఒకటే, భగవంతుడా నాకు జీవితాన్ని ఇచ్చావు, ఈ జీవితం జీవించడానికి ప్రకృతిని ఇచ్చావు, అందుకు నీకు కృతజ్ఞతలు అనేది మాత్రమే దాని సారాంశం. దానికి మన ఆలోచనలు పురోహితుల ఆలోచనలు కలిపి మనమందరం కొత్తగా రకరకాలన్నీ పెట్టుకున్నాం. ప్రకృతిని పరిరక్షించడం అనేది ఆ స్థాయిలో ఉంది. దానికోసం మనందరం మానసికంగా సిద్ధం కావాలి. ఇవాళ ప్రశ్నలు వేయడం లేకపోతే నీతులు చెప్పడం చాలా సులువు, కానీ ఆచరించడం చాలా కష్టం.